ఏంటిది? లేసెస్. ఈ ఇంకా మిషన్ ఇలా నీకేం పని ఉంది? నీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వాష్ చేయాలి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుమతిస్ వ్లాగ్స్. చేయి చూడండి, పండగ అయిన నెక్స్ట్ డే ఎంత స్వెల్లింగ్ వచ్చిందో. చాలా పెయిన్ఫుల్గా ఉంది, అంతా ఉబ్బిపోయింది. మా డాక్టర్కి చూపించాలని వీడియో షూట్ చేసుకున్నాను. ఏమంటాడో తెలియదు వెళ్ళినప్పుడు. అప్పుడు గొంతు కూడా ఇలాగ స్వెల్లింగ్ వచ్చినది చూపించినాకే గొంతు రాపు తగ్గిందండి. అందుకని ఆశతో ఆర్థరైటిస్కు ఏమన్నా ఆయన ఇచ్చే మందు సెట్ అవుతుందేమో అని. వామిటింగ్ అవుతుందంటే ఏం చేయాలి? ఎందుకు తింటున్నా అవుతుందంటే వామిటింగ్ అరగలేదా? ఏమన్నా వామిటింగ్ అవుతుందా తింటుంటే? మెంతులు వేసుకోమను. అది మోషన్స్ కి కదా మెంతులు. ఏం తిన్నా వామిటింగ్ అవుతుందా? డైజెషన్ అవ్వలేదేమో. ఎప్పుడు అవుతుంది కదా ఈ మధ్యలో. ఏం ఇండైజెషన్ అయిందేమో చూడు. కిచిడి ఇడ్లీ తినమను. ఆయిల్ ఫుడ్ లేకుండా తినమను. మసాలాలు తినొద్దను, ఆయిల్ ఫుడ్ లేకుండా తినను. కిచిడి అట్లా ఏమైనా తినమన్నా. లిక్విడ్ తీసుకోమను. వామిటింగ్ అవుతుందంటే కొబ్బరి నీళ్ళు తాగమను. కొబ్బరి నీళ్ళు తాగమనాలి. లైట్ ఫుడ్ తీసుకోమను, అస్సలు హెవీ వద్దు. మసాలాలు కూడా తక్కువ. ఆ పిల్ల బయట ఫుడ్డే కదా వాళ్ళు తినేది పాపం. గోబీ ఎప్పుడో 2 వీక్స్ అయిపోయింది తెచ్చి గోబీ మంచూరియన్ చేద్దామని. అప్పుడెప్పుడో మా పాప చేసి చూపించేది, మీకు ఎప్పుడో లాంగ్ వీడియోలో చూపించిన. అలాగ నేనే చేసి తనకు తినిపించా. కాకపోతే అప్పుడు మా పాప బేసన్ వేసింది, ఇప్పుడు నేను బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసిన. మైదా కూడా వేయచ్చు, ఇంకా ఎక్కువ దాన్ని వేయలేదు. జస్ట్ గోబీకి టచ్ అయ్యేంత వేసినాను అంతే. ఇంకా చెప్పండి, వీడియోలు రోజు ఒకటి పెడుతూనే ఉన్నా రెగ్యులర్గా. పండగకు ముందు ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో ఇంకా 1,00,000 మా అన్న ఇచ్చిన అమౌంట్ తోటి కమిషన్స్ తోటి అప్పు తీర్చుకున్నాము. ఇంకో 1,00,000 అప్పు ఉంది. ఇంకా అది ఎట్లా తీరిందంటే, ఇంకా మా ఆడపడిచి వచ్చింది యూఎస్ నుండి. మేము ఇల్లు కట్టాక ఎలా కట్టావు ఏంటి అన్నీ అడిగింది. ఎక్స్ప్లెయిన్ చేసినాము. అప్పుడు ఎక్స్ప్లెయిన్ అంటే మా బ్రదరు మా ఇంట్లో ఉన్నప్పుడు వెంటనే ఇవ్వలేదు, 1 సంవత్సరానికి ఇచ్చాడు అనుకోండి, వెంటనే కాదు. ఇంకా తను కూడా అడిగింది. అప్పుడు నేను 1,00,000 ఇస్తాను మీకు, ఎందుకంటే మాకు 7 లక్షలు లోన్ వచ్చింది, కానీ 9 లక్షలు అయిందనమాట. 2 లక్షలు కవర్ చేసుకోవాలి కదా. 1,00,000 ఇస్తాను మీకు, దాన్ని మీరు ఎవరికి చెప్పొద్దండి, నేను ఇచ్చినట్టు ఎప్పుడైనా నాకు తిరిగి ఇవ్వండి వడ్డీ లేకుండా అని చెప్పిందండి. బాగా పోయినండి, వడ్డీ లేకుండా ఇవ్వండి. తీసుకున్నాం. ఎవరికి చెప్పొద్దన్నాక చెప్తారండి, మీరే చెప్పండి. మళ్ళీ తనే ఇంట్లో అందరికీ చెప్పుకోయింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని నడిచినారు ఫోన్లు చేసి. మా ఆయనను నన్ను మేము అన్నాము, ఆమె ఏం చెప్పొద్దనింది, అందుకే చెప్పలేదు అన్నట్టు మా ఆయన చెప్పినాడు. ఇంకా ఆ తర్వాత ఆమె ఎంత డామినేషన్ చేయడం మొదలుపెట్టిందంటే, అందుకేనండి ఎవరి దగ్గర డబ్బు తీసుకోనని మీకు ఎప్పుడు చెప్తాను. ఒక్కసారి డబ్బు కానీ ఏ సహాయం చేసినా కానీ, ప్రతి మనిషి మా జీవితంలో డామినేషన్ చేస్తారండి. మేము సహాయం చేసిన వాళ్ళు మాకే డామినేషను, మాకు సహాయం చేసిన వాళ్ళు మమ్మల్ని డామినేషన్. మా బ్రదర్‌కి నేను ఎంతో సహాయం చేశాను, వాళ్ళు మమ్మల్ని డామినేషన్ చేస్తే అడ్జస్ట్ అయిపోయినా. ఇప్పుడు ఈవిడే డామినేషను. ఎలా అంటే, ఇంకా ఆమె ఇల్లు కొనుక్కుందండి మై హోమ్‌లో. కొనుక్కొని మేము సఫిల్ కూడా నుండి ఆమెకు ప్రతిదీ హెల్ప్ చేయాలి. ఆమె వచ్చినప్పుడు నెల రోజులు ఎలా పడితే అలా మా అన్న నడిచేది. నాకు భలే కోపం వచ్చేది. ఇంక బెంగుళూరు, అందుకే ఆవిడతో మేము అక్కడ ఉండంగానే మాటలు కట్ ఆఫ్ అయిపోయిందనమాట. ఒకటే ఏడుస్తుంది. ఒకసారి అయితే వాళ్ళ వంట ఆవిడ ముందర అరిచిందండి. నేను బండిలో ఏడ్చుకుంటా వచ్చినాను. అసలు మొత్తం రస్తమ్మడే ఏడ్చుకుంటూ వచ్చిన. ఏంది మా లైఫ్, ఆమె అడిస్తే మా ఆయన పడి ఉండడం ఏంది. ఏంలా లెక్కలు చెప్పలేదు. ఆమె ఇంటి కన్స్ట్రక్షన్కు అంతా డబ్బులు ఇచ్చినది, వుడ్ వర్క్ రిపేర్కు. మా ఆయన నాకు లెక్కలు చెప్పే హ్యాబిట్ లేదు, ఇదిగో అనేసి మిగిలినది ఇంతనే అప్పచెప్పినాడు. ఆమెకు లెక్కలు కావాలి. అందుకు ఎలా పడితే అలా అరిచింది. ఇక తర్వాత అందుకే నేను ఎక్కువ ఆమె మీద మనసు పాడైపోయింది. అప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయినది కూడా ఆమెకు చెప్పలేదు. చెప్పాలంటే ఇటు వచ్చేసినది, షిఫ్ట్ అయ్యేది ఏం తెలియదు. తర్వాత ఎప్పుడో బెంగళూరుకి వచ్చినాక ఫోన్ చేసి అరిచింది. ఏమని తెలుసా, నేను నీకు అంత డబ్బు ఇచ్చినా, ఇంత డబ్బు ఇచ్చినా, నువ్వు నాకేం పని చేసినావు అని పిచ్చి పిచ్చగా తిడితే నాకు కోపం వచ్చి మా ఆయనకు, ముందు ఆమె అప్పు తీర్చేనైనా అంటే తీరిస్తే నాకేమంటుంది అంటే అండి, యాక్చువల్గా మేము అప్పుడు తీర్చినాక ఒక మాట అంటే భలే ఇంకా బాధేసింది. వడ్డీ ఎవరు ఇస్తారు అని అంటే నేనన్నా, వడ్డీ అని
ఆమె చెప్పింటే మనం తీసుకుందామా? బయట తీసుకోమా? ఆడపడుచు అట్లా మాట్లాడితే కోపం రాదా అండి? మీరే చెప్పండి. ఇంక ఆమె మీద నాకు అప్పటి నుండి ఇంట్రెస్ట్ పోయింది మాట్లాడడంలో. ఆమెకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవసరానికి ఫోన్ చేస్తది, పనులకు మాట్లాడుతది. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ ఉండదనమాట. అట్లా ఎన్ని సార్లు మమ్మల్ని యూజ్ అండ్ త్రోగా వాడుకుందంటే అన్ని సార్లు. ఇంక ఆడపడుచు కదా అని ఊరుకున్నామండి. ఆమె దగ్గర మేము ఏ రోజు అనవసరంగా రూపాయి సహాయం తీసుకోలే. పెళ్ళైన కొత్తలో షిఫ్టింగ్ అప్పుడు వాళ్ళ ఆడపడుచు మీ అన్నకు షిఫ్టింగ్‌కి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నాడు చూడు అంటే 5,000 ఇచ్చింది. అప్పట్లో 5,000 ఎక్కువే కాదనను. ఇంగ అంతే. తన నుండి ఒక్కరోజు ఒక ఫ్రీ వస్తువు తీసుకోలేదు. మా ఇంటికొచ్చినా కానీ ఏది కూడా. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు తెచ్చి ఇచ్చేదే. ఆమెది. ఇంకా తను మాకేదన్నా అందరితో పాటు ఇచ్చినదే. మాకంటూ స్పెషల్‌గా ఏ రోజు ఏది ఇవ్వలేదు. ఇంకా వాళ్ళ పాప థర్డ్ పాప డెలివరీకి పోయేటప్పుడు మా మామయ్యను, మా అత్తమ్మను, మా బావగారు మొత్తం ఈసారి మీరే చూడండి. ఎప్పుడు నేనే చూడాలా అని అంటుంటే అప్పట్లో ఎప్పుడో ఇంకా అమ్మాయి పుట్టినప్పుడు 8,000 ఖర్చు. అంటే అప్పట్లో మా సాలరీ 1 మంత్, హాఫ్ మంత్ సాలరీ నాకు గుర్తులేదు. అంత ఖర్చు పెట్టి పంపిస్తే ఇంకా వస్తానే మా అత్తగారు లేదా వాళ్ళు అమెరికాకి పోయే ముందు బస్ రిటర్న్ హైదరాబాదే గనక కంపల్సరీ మమ్మల్ని విజిట్ చేస్తారు. రావడం ఏమన్నది తెలుసా మా అత్తగారు, "మీ చిన్న కోడలు నిన్ను కాలుతో కొడతదంటరా" అని. ఎందుకంటే "నువ్వు ఏమి ఒక గౌన్ గూడా పంపలేదు" అని. అప్పటికే నేను అంటున్నా మా ఆయనకు, "ఏవండీ పంపించండి, అందరికి ఇస్తున్నారంటే నాకు చేత కాదు. ఇప్పటికే నాకు 8,000 ఖర్చయింది" అని. ఆమె గూడా ఏం తక్కువది కాదండి. వాళ్ళ పెద్దన్న ఖర్చులు పెడితే జోబీలో కుక్కి డబ్బులు పెడతది నీకు ఖర్చయింటాది అని. మేమంతా పచ్చళ్ళు కొని, ప్యాకింగ్ చేసి అన్నీ మా అత్తమ్మ వాళ్ళకి కావాల్సినవన్నీ పంపిస్తే మాకు 1 రూపీ గూడా ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఆమె ఇచ్చిందా ఇవ్వలేదా అనవసరం గానీ, నోటు దూల ఎక్కువండి. నోటు పడేసుకుంటారు మా ఆడపడుచులు. అందుకనే నాకు నచ్చదు. అదే నేను మా అన్నకు సహాయం చేసినా, మా అన్న మమ్మల్ని డామినేషన్ చేస్తుంటే గూడా అడ్జస్ట్ అయిపోయినా. బెంగుళూరుకొచ్చాక మా బ్రదర్‌తో కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. నాకు మా బ్రదర్‌కు నేను ప్రాణంగా ఉంటిమి. ఈ మధ్యవర్తులు ఉంటారు చూడండి, వాళ్ళు అనవసరంగా మా మధ్యన చిచ్చు పెడితే నేను మా బ్రదర్‌కు అంత డీటెయిల్‌గా చెప్పడం గూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను బాధలు చెప్పడం బిగినిపోయాక చెప్పడానికే మనసు రావటంలా. ఎందుకంటే నేను బాధల్లో ఉన్నప్పుడే నాకు బాధలు చెప్పుకోవడానికి ఇష్టం. నేను ఆనందంగా ఉన్నప్పుడు నాకు చెప్పడానికి రాదండి. నాకిప్పుడు బాధ పోతుంది చెప్తా ఉండే కొద్దీ. అప్పుడు గూడా అలనాటి జ్ఞాపకాలని అత్తగారింటి గురించి పెట్టానా, వాళ్ళ గురించి చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఏ రోజు బాధ కలిగితే ఆ రోజు తప్పకుండా షేర్ చేస్తా. అందుకే నేను ఆగనండి. బాధ వచ్చినప్పుడు ఎప్పుడు గూడా ఆగను. వెంటనే మీకు వీడియోలో పెట్టేస్తున్నాను. అలా చెప్పటం వల్లనే నాకు రిలాక్స్‌గా ఉంది. ఇంకా మూడో వ్యక్తుల వల్ల మా బ్రదరు నేను విడిపోయినాం. ఏమన్నానంటే మా బ్రదర్‌తో చూడు ఎవరో ఒకరు వస్తే వాళ్ళ ముందర నువ్వు ఊరికే గొడవ పడుతున్నావు. వాళ్ళేదో నా మీద చెప్పడము. అందుకనేసి మేము హైదరాబాద్ వదిలే టైంకు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్‌లో. అప్పటికి మా ఆయన చెప్పాడు, "బెంగుళూరులో బావుంది. బెంగుళూరులో వచ్చేసేయి నేను ఇప్పిస్తాను. నాకు తెలిసిన వాళ్ళున్నారని" సేమ్ మళ్ళీ సీన్ క్రియేషన్ అయిపోయిందనమాట. మేము బాగుంటిమి. మా బ్రదర్‌కు కొంచెం డల్ అయిపోయిందని చెప్పాడు. సో, మా బ్రదరు నా ముందర వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళేమన్నారంటే, "ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో" నేనేమన్నానంటే, "వదినను అందరిని అక్కడే వదిలేసి మా ఇంట్లో వచ్చి ఒక 6 నెలలు ఉండు. ట్రై చెయ్యి. నచ్చితే ఉండు. లేదా హైదరాబాద్ రిటర్న్ ఎళ్ళిపో" అంటే, "నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు బెంగుళూరులో రియల్ ఎస్టేట్ ఏం బాగలేదంట. ఈడికి రావడం వేస్ట్" అంటే, "నిన్ను ఖాళీ చేసి రమ్మనట్లేదు కదా!" నేను అప్పుడు ఎట్లా మోటివేట్ చేశానో ఫస్ట్ టైమ్ సేమ్ మోటివేట్ చేసిన. ఏమని, "చూడన్నా వాళ్ళు ఎందుకు చెప్తారు నిన్ను రమ్మని." నేను బిజినెస్ ఫీల్డ్‌లో ఉంటి. మా అన్నని అప్పుడు మోటివేట్ చేసినప్పుడు నాకు బిజినెస్ ఫీల్డే తెలీదు. బట్ ఎక్స్‌పీరియన్స్ అయినాక చెప్పిన, "నువ్వొస్తే వాళ్ళకు రియల్ ఎస్టేట్‌లో కాంపిటీషన్ అయితావు కదా! అందుకని రావద్దు అంటారు. అట్లా పట్టించుకోవద్దు. ఇప్పుడు నిన్నేమి ఊరు ఖాళీ చేసి రమ్మనట్లేదు కదా! మా ఇంట్లో ఉండు. 6 నెలలు చూడు." ఇప్పుడు మా ఆయన 8 నెలలు ఉండి మంత్లీ బెంగుళూరు వచ్చిపోయినాడు. అదే 15 డేస్ వన్స్ అట్లా నువ్వు వెళ్ళు. అప్పట్లాగా ఉండు ఒక్కడివి అని అంటే మా బ్రదర్ ఇంకా వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే, "మళ్ళీ అప్పట్లాగా పోయి వాళ్ళ ఇంట్లో ఉంటావా ఇప్పుడు గూడా" అని అన్నారు. సరే వాళ్ళు రాకపోతే రాకపోని. ఒకసారి మా బ్రదరు అదే ఎవరైతే మా బ్రదర్‌ను అట్లా రావద్దు అని మాట్లాడినారో వాళ్ళతో ఏమన్నా మా ఆయన బారసాల చేసుకున్నాడు చిన్న కొడుకుది. మాకు చెప్పలా. మాకు తెలీదు అని అన్నాడండి. నా పక్కన కూర్చొనే మాట్లాడాడు. అప్పుడు ఇంకా ఏం చెప్పారో వాళ్ళు తెలీదు అసలు. అంటే ఆ బారసాలకు నేను దిగిన ఆ రోజు హైదరాబాద్‌లో. నేనే ఉయ్యాల డెకరేషను, వాళ్ళకి భోజనం గూడా నేనే వండినాను తెలుసా! దిగిన రోజే. నాకు ఆ షాక్ అయినా. ఏంది ఈరోజు వీళ్ళు బారసాల చేసుకుంటున్నారని తెలీదు. నేనొచ్చినాను. సరే నేను చెల్లెల్ని గనక అడ్జస్ట్ అయినాను. బట్ ఏమైందంటే మా చెల్లి హస్బెండ్ ఏం చేశాడంటే నేను అక్కడ హైదరాబాద్‌లో ఉండంగా
మా ఆయనకు ఏం చెప్పినాడో తెలియదు. మా ఆయన ఫోన్ చేసి నన్ను, ఈరోజు మీ అన్న కొడుకుది ఫంక్షన్ అంటేనే మాకు చెప్పేది లేదా, అది ఇది అన్నాడు. నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న నాకే తెలీదు, ఇంకా వీళ్ళకేం తెలుస్తుంది. దిగినాక ఈరోజు పేరు పెడుతున్నాము అన్నారు. బిస్మిల్లాబాద్ చేయమంటే నేనే చేశానండి. నేను దిగిన రోజు ఉయ్యాల డెకరేషను, బిస్మిల్లాబాత్ అంతా చేశాను. కానీ చెల్లిగా నాకు చెప్పలేదని ఒక్క మాట నేనేమీ అనలేదు. అది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే నేను హైదరాబాద్ వదిలేశాక కదా బాబు పుట్టాడు. నేను టపర్వేర్ మీటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తుంటే మంత్లీ వెళ్తుంటే అప్పుడు నేనే దిగి నేనే వెళ్ళాను. వాళ్ళేం మళ్ళీ పికప్కి కూడా రాలా. ఆ రోజు కూడా మనసుకి చాలా కష్టమైంది. నేను వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన, రేపు ఇట్లా పేరు పెట్టుకుంటున్నామని చెప్పకపోగా అంతమంది ఉన్నారు ఇంట్లో. మా వదిన వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు. ఒక్కరు కూడా నన్ను స్టేషన్కి పికప్ చేసుకోనికి రాలేదు. నువ్వు చెప్పు, పికప్ చేసుకోనికి వస్తామని. పర్వాలేదులే, నాకేం నా హైదరాబాద్ నేనేం పోలేనా అని పోయిన. అప్పుడు కూడా తప్పు పట్టుకోలేదు. ఎప్పుడు మా బ్రదర్ బిహేవియర్ని మేము తప్పు పట్టుకోమండి. ఎందుకంటే ఒక్కడే ఒక బ్రదరు. మా అమ్మ వాళ్ళు అలాగే ఆయనను ఏం తప్పులు పట్టుకోకుండా పెంచినారు. అందుకని మేము కూడా ఏం తప్పులు పట్టుకోమన్నమాట. అందరికీ ఎవరికైనా ఒకే బ్రదర్ ఉంటే ఇష్టం ఉంటుంది కదా. మేము ముగ్గురు అక్కడ చెల్లెళ్ళ మీద ఆయన ఒక్కడే కనుక మాకు ఆయన ఎట్లా బిహేవ్ చేసినా మేము ఏమీ అనేవాళ్ళం కాదు. అదే చెప్పాలంటే అదొక ముద్దు అనుకోండి. ప్రేమతో ఆ రోజుల్లో ముద్దు అనుకోండి. ఇష్టమైన బ్రదర్ మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ఒక్కడే కనుక ఇంకా అలా ఏమనలేదు. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏమో అంటేనే మా ఆయన నాకు అన్నాడు. అంతే తప్ప మా ఆయన ఊరికే తప్పులు పట్టుకోడు. అసలు మా ఆయననే వీళ్ళు ఎన్ని తప్పులు పట్టుకుంటారంటే అన్ని తప్పులు నా ముందరే 1,00,000 మాటలు మాట్లాడేవాళ్ళు. మా బ్రదర్కు మాకు గొడవ జరగడానికి కారణమే మా చెల్లి హస్బెండ్. వాళ్ళు రెచ్చిపోయి నోటికొచ్చినట్టు బ్యాడ్ వర్డ్స్ అన్నీ మాట్లాడినాడంటే, ఊర్లో వాళ్ళు కదండి. మా ఆయన నాకు చెప్పినాడు, ఇలా మాట్లాడినాడు నాతో అంటే మా ఆయన ఆ మాటలు తెచ్చి నాకు చెప్పినాడు అనమాట. నేను ఏం పలకల సైలెంట్గా ఉన్న. హైదరాబాద్ పోయినాక కూడా వాళ్ళే నోటికొచ్చినట్టు మాట్లాడినారు. ఏం మనం కనపడట్లేదా అల్లుళ్ళము, అది ఇది ఆ బూతులతో సహా మా ఆయన చెప్పాడు. సో వాళ్ళు రెచ్చిపోయి అన్నందుకు మా ఆయన ఏం మేము అల్లుళ్ళం కనపడమా అని. మా అన్నను ఒక్క మాట కూడా అనలేదండి. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వేరే వాళ్ళతో మేము షేర్ చేస్తాం. ఎవరైతే మాకు వెల్ విషర్ ఉన్నారో ఇట్లా మమ్మల్ని పిలవలేదు అని జస్ట్ మా ఆయన డీసెంట్గా మాట్లాడినాడు. మా ఆయన నోట్లో బూతులు రావండి. మా ఆయన అంత డీసెంట్ పర్సను. అలాంటిది వాళ్ళు పోయి ఏం చెప్పినారో తెలీదు. అదే రియల్ ఎస్టేట్ది మాట్లాడాము, ఇక్కడ రావచ్చు కదా మేము ఇప్పిస్తామని చెప్పినాము, రాలేదు ప్రాబ్లం అని ఆ మాట చెప్పి ఈ మాట చెప్పేసరికి వాళ్ళు ఏం చెప్పినారో తెలీదు. మా బ్రదర్ మరుసటి రోజుకి ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా కొట్లాడినాడు, ఎట్లా పడితే అట్లా కొట్లాడితే నేను చెప్పిన, నేను పక్కన ఉన్నాను, మా ఆయన బ్యాడ్గా ఏం మాట్లాడలేదని. ఆయన ఫంక్షన్కు మా వాడు చావు బతుకుల్లో ఉండే, మీకు తెలుసా అంటే నాకు తెలుసులే అన్న, నేను రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే మీతోటి, ఫంక్షన్ విలవలేదని నేనేం ఫీల్ అవ్వలేదు, వాళ్ళు ఫీల్ అయినారు అంతే. కానీ నేనే కదా వచ్చి వంట చేసింది మీ ఇంట్లో, ఉయ్యాల డెకరేషన్ చేసింది నేనే కదా అని ఇంకా నేను ఊరుకున్న, సైలెంట్ అయినా. మళ్ళీ ఇంకోసారి ఇంకా అప్పటికి సైలెంట్ అయ్యి కూల్ అయినాం. ఏదో ఉండాలంటే ఫ్రెండ్షిప్లో నేను కొంచెము తగ్గి ఉన్నాను అన్నమాట. ఇంకా కొంచెం దూరంగా ఉన్నా నేను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏదో మా అమ్మకు మా బ్రదర్కు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఏ పర్సన్తో ఫస్ట్ టైం గొడవ జరిగిందో అదే పర్సన్ అండి. మేమన్నాము, మీరు ఊరికి వచ్చినది హైదరాబాద్కు మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు అన్నాడు మా ఆయన నా పక్కన కూర్చొని. మా ఆయనకు తెలుసు యాక్చువల్గా, నేను చెప్పినాను. ఇంకా వాళ్ళైతే నీకు తెలియదా, మీ అత్త చెప్పలేదా, తెలియనట్టు జస్ట్ అన్నాడు, మీరు వచ్చింది మాకు తెలియదు అన్నాడు. ఆ రోజు కూడా నేను పక్కనే ఉన్నానండి. మళ్ళీ దానికి ఏం జరిగిందో మా అమ్మ ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా భయపడి నేనేమన్నానని, మీరేం చెప్పినారని సస్తాగిస్తాను, బెదిరిస్తున్నారు, అంటించుకుంటానంటున్నారు అన్నీ. అంటే ఏం జరుగుతుందమ్మా అసలు నాకు అర్థం కాదు. మేము ఏం మాట్లాడట్లేదు, అక్కడ అవతల వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అని భయపడిపోయి నేను మళ్ళీ మా బ్రదర్కి ఫోన్ చేసి, చూడన్నా నువ్వు వాళ్ళు ఎప్పుడు వచ్చినా నాతో గొడవ పడుతున్నావు, మన ఫ్రెండ్షిప్ ఇక్కడికి కట్ చేద్దాము, రిలేషన్షిప్ వద్దు, నాకు ఓపిక లేదు ఇలా గొడవ పడుకొని విడిపోవడము, కూల్గా నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకో అని చెప్తే, ఇప్పుడు ఏమైంది, సంవత్సరం క్రిందట బాగున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే వద్దులే అన్న, నాకు ఫ్రెండ్షిప్ వద్దని కట్ ఆఫ్ చేసుకున్నానండి నాకు నేను.